నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత శ్రీ సింహప్రసాద్ గారు రచించిన భద్రం బాబోయ్ అనే ఓ చక్కటి హాస్య కథను విందామండి. ఈ కథ 2021 ఉగాది కథల పోటీలో ప్రథమ బహుమతి పొంది 2021 మార్చిలో కథా మంజరిలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ధూమ్ధామ్ అంటూ పెళ్లి జరుగుతోంది. టక్ చేసుకుని టై కట్టుకుని భుజానికి బ్యాగ్ తగిలించుకున్న ఓ 30 ఏళ్లవాడు టక్ టక్ మని బూట్ల శబ్దం చేసుకుంటూ పెళ్లి హాల్లోకి వచ్చాడు. కొన్ని తలలు అతడి వైపు తిరిగాయి. ఇన్కమ్ ట్యాక్స్ వాడు కాదు కదా, అనుమానంగా చూశారు కొందరు. అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. తిన్నగా పెళ్లి మంటపం మీదకెళ్ళి వధూవరుల వెనక బైఠాయించాడు. వధూవరులు తలలు తిప్పి చూశారు. అంత చొరవగా వచ్చిన అతగాడెవరో అర్థం కాలేదు. నా పేరు భద్రం, మీ ఇద్దరితో అర్జెంటుగా ఒక జరూరు విషయం మాట్లాడాలి అన్నాడు. ఇప్పుడా? యువతల మాకు పెళ్లి జరుగుతోంది, చూస్తున్నావుగా? అయోమయంగా చూస్తూ విసుగ్గా అన్నాడు వరుడు. ఇదే తగిన సమయం. ఏదో గొప్ప ముఖ్యమైన విషయం చెప్పబోతున్నట్టు బిల్డప్ ఇచ్చాడు అతను. ఈయనకేమన్నా ఎఫ్ఐఆర్లున్నాయా? కంగారు పడుతూ భద్రాన్ని అడిగింది వధువు. ఆ మాటలకు వరుడి ఒళ్ళు మండిపోయింది. ఎవరి గురించి ఏం మాట్లాడటానికి వచ్చావు? అసలు నువ్వెవడువే? కష్టమన్నాడు. ఈయన సీక్రెట్స్ ఏమైనా తెలిస్తే త్వరగా కక్కేయి, పెళ్ళయ్యాక తెలిస్తే చచ్చే చావు వస్తుంది. గొంతు పెంచి అడిగింది వధువు. ఈవిడ గారికి ప్రేమ పురాణాలుంటే అవి చెప్పు, బుసలు కొడుతూ గుర్రుగా చూశాడు వరుడు. వధూవరులిద్దరూ పోటీపడి మరి భద్రం చెరక చెయ్యి పట్టుకుని గుంజారు. చిద్విలాసంగా నవ్వాడతడు. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, ముహూర్తానికి ఇంకా టైం ఉంది కనుక నేను ఈలోగా 2 కాల్స్ చేసుకుని వస్తా. లేచి వెళ్ళాడు పురోహితుడు. పెళ్లి మంటపంలో ఏం జరుగుతుందో తెలియక పెళ్లి పెద్దలు అయోమయంగానూ ఆరాటంగానూ చూస్తూ ఉండిపోయారు. అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగి కదా, ఆ వచ్చిన వాడు ఏసీబీ వాడు అయి ఉండొచ్చంటావా? ఆడపెళ్లి వారిలో చిన్న అనుమాన బీజం పడి గబగబా మొలకెత్తసాగింది. వాళ్ళు వరుణ్ణి ఇప్పుడు ఇక్కడ అరెస్టు చేస్తే ఏంటి గతి అని తర్జన భర్జనలు పడసాగారు మరికొందరు. అదే సమయంలో పెళ్లి ఖర్చు గురించి ఆరా తీయటానికి వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ వాడు కాదు కదా అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ బెంబేలు పడిపోతున్నారు మగపెళ్లి వారి తాలూకు పెద్దలు. ఇంకొద్ది నిమిషాల్లో మీకు పెళ్ళవుతుంది, మీ పెళ్లికి భద్రత ఉందా? సూటిగా ప్రశ్నించాడు భద్రం. ఇదేంటి, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అన్నట్టు అడుగుతున్నావు? వధువు నిలదీసింది. ఇదెక్కడ పిచ్చి ప్రశ్న? మాకు భద్రత ఉందా, రక్షణ ఉందా అని అడిగితే అర్థం ఉంటుంది కానీ మా పెళ్లికి భద్రత ఏంటోయ్? నవ్వాడు వరుడు. మీకే కాదు, మీ పెళ్లికి భద్రత ఉండాలి. రేపు ఏమైనా జరగచ్చు, మీరు ఇంకో అమ్మాయిని వలలో వేసుకోవచ్చు, ఈమె పాత ప్రియుడితో సంబంధం పెట్టుకోవచ్చు. అతను చెప్తూ ఉండగానే సర్రున లేచాడు వరుడు. నీకు ప్రియుడున్నాడా? ముందే చెప్పకుండా ఎందుకు మోసం చేశావే అన్నాడు వధువుతో. హాల్లోని తలలన్నీ ఇటు తిరిగాయి, కళ్ళన్నీ పత్తికాయల్లా విచ్చాయి. అది గమనించి వరుడి 2 భుజాలు పట్టుకుని కూర్చోబెట్టాడు భద్రం. మీరింకొక అమ్మాయితో తిరిగారో మొండి కథతో పొడిచి పొడిచి చంపేస్తాను, ఉద్రేకపడింది వధువు. చూసారా, పెళ్లి పీటల మీదే విభేదాలు వచ్చేస్తున్నాయి. ఇది చిలికి చిలికి గాలివాన అయితే మీ పెళ్లి పెటాకులే కదా, బ్రేకప్ తప్పదు కదా, అప్పుడు మీ ఇద్దరికి పూడ్చుకోలేనంత నష్టం వస్తుంది కదా అన్నాడు భద్రం. బోలెడొస్తుంది, నా కన్యాత్వం పోతుంది అని పావురమని ఆ వెంటనే కళ్ళు తుడిచేసుకుని, అది ఎలా పూడుస్తావు? భద్రాన్ని నిలదీసింది వధువు. అది నా వల్ల కాదు కానీ ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసే మహత్తర ఔషధం నా దగ్గర ఉంది అన్నాడు భద్రం. కొంపతీసి తాయెత్తులు మాయారాళ్ళ ఉంగరాలు అమ్మేవాడమా ఏంటి? విసుక్కున్నాడు వరుడు. మళ్ళీ చిద్విలాసంగా నవ్వాడు భద్రం. మీలాంటి వారి భవిష్యత్తు, సుఖం, సంతోషం కోరి మేము మీ పెళ్లికి భద్రం కల్పిస్తున్నామోచ్ గొప్పగా చెప్పాడు. మీరెలా కల్పిస్తారు? వధూవరులు కొంచెం మెత్తబడి జాయింట్గా అడిగారు. అదే చిదంబర రహస్యం, కానీ మీకోసం ఆ గుట్టు విప్పి చెప్పేస్తాను. త్వరగా చెప్పి తాగలడవయ్యా, ఆలస్యం చేస్తే అంతా భోజనాలకు వెళ్ళిపోతారు, మా నెత్తి మీద 4 అక్షంతలు వేసే దిక్కు కూడా ఉండదు అని వరుడు అంటే, అవును, ఇంకా ఎవరు గిఫ్టులు ఇవ్వలేదు కూడాను గునిసింది వధువు. ప్రవచనం చేస్తున్నట్టు అన్నాడు భద్రం. ఈ లోకంలో ఎవ్వరూ ఏది శాశ్వతం కాదు, పెళ్ళి అంతే. నీటి బొడగల ఏ క్షణంలోనైనా టప్పుమని పేలిపోవచ్చు.
చమురు దీపంలా గుప్పున ఆరిపోవచ్చు. అందుకని ముందుగానే 1 కోటికి మ్యారేజ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మీకు ఇంక అంతా నిశ్చింతే. మీ పెళ్ళి అమృతం తాగేసినట్టే. అయోమయం మార్కు మొహాలు పెట్టారు వధూవరులిద్దరూ. గ్రహించగలనన్నట్టు చూసి నవ్వాడు భద్రం. పెళ్ళయ్యాక మీరు కొట్టుకున్నా, తన్నుకున్నా, అరుచుకున్నా, పొడుచుకున్నా, విడిపోయినా లేక లేచిపోయినా మీకేం నష్టం ఉండదు. ఏకంగా మీ పెళ్లి కొండెక్కినా మీ జేబుల్లో నుంచి 1 రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. నష్టపరిహారం ఇవ్వక్కర్లేదు. పైగా మీకు చెరో కోటి నడిచొస్తుంది. దాన్ని చేజిక్కించుకుని మరొకటి చేయి పట్టుకుని చెల్మోహన రంగాన్ని పాడుకోవచ్చు. ఊరిస్తూ చెప్పాడు. కానీ వరుడు ఊరిపోలేదు. ఈ సొదంతా ఇన్సూరెన్స్ గురించా? నాకుందిలే పో దులపరించేశాడు. మీరు 1 కోటి రూపాయలకి ఇన్సూరెన్స్ చేయించారా? వధువు వరుణ్ణి ప్రశ్నించింది. ఆహా, అంతకి కాదు, 25 లక్షలకి పాలసీ తీసుకున్నా చెప్పాడు. ఇతడు చెరో కోటికి చేయిస్తానంటున్నాడుగా, కీడించి మేలంచమన్నారు. మనం సీరియస్గా ఆలోచిస్తే మంచిది అంది వధువు. 1 కోటి వరాల మూట లాంటి మాట చెప్పావు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఒకవేళ వచ్చాయనుకో గబుక్కున ఒడిసి పట్టేసుకోవాలి. అలాంటి సువర్ణ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఏ పెళ్లి అన్నాళ్ళుంటుందో ముహూర్తం పెట్టిన పురోహితుడే కాదు, కంప్యూటర్ జ్యోతిష్కుడు చెప్పలేడు. కానీ డబ్బు శాశ్వతంగా సుఖపెడుతుందని తలమాసిన వాడు కూడా తడుముకోకుండా చెబుతాడు అన్నాడు భద్రం. ఇంతకీ మీరు చెప్పేదేంటండి? ఆశా విసుగు కలగలిసిన స్వరంతో అడిగాడు వరుడు. ఇంతలో పురోహితుడొచ్చాడు. ఓహో, మీ అసమ్మతి గొడవలు, బుజ్జగింపు కార్యక్రమాలు ఇంకా పూర్తి కాలేదా? ఒకసారి అలా వెళ్ళి వాట్సాప్లో లేటెస్ట్ న్యూస్, వీడియోస్ చూసొస్తాను, మీరు కానివ్వండి అని చెప్పి జంపయ్యాడు. నా మాటలు జాగ్రత్తగా వినండి. మీ బాగు, క్షేమం, భవిష్యత్తు కోరి చెబుతున్నా. మీ జీవితానికి, ఆరోగ్యానికి, కారుకి, ఇంటికి, ఇంట్లోని వస్తువులు అన్నిటికీ ఇన్సూరెన్స్ ఉంది. మరి మీ జీవితాల్లో అత్యంత ముఖ్యమైన పెళ్లికి ఇన్సూరెన్స్ లేకపోతే ఎలా చెప్పండి? అవును, పాయింటే సుమా. వధువు సానుకూలంగా స్పందించేసరికి రెచ్చిపోయాడు భద్రం. సరిగ్గా అందుకే రంగప్రవేశం చేసింది మా భద్రతా పాలసీ. మీ పెళ్లిని మా భద్రత అనే లాకర్లో భద్రపరుచుకునే అద్భుత అవకాశం మీకు కల్పిస్తున్నాం. అతి తక్కువ ప్రీమియం, అతి పెద్ద మొత్తం. మీ పెళ్లికి ఎలాంటి ఢోకా వచ్చినా మీకు అండదండగా నిలుస్తుంది. చెరో కోటి ఇస్తుంది. మీ పెదాల మీద నవ్వు పూయిస్తుంది. పునర్వైభవం తెచ్చి మీ చేతుల్లో పెడుతుంది. నాటకీయంగా చెప్పాడు భద్రం. ఈ ప్రపోజల్ బాగానే ఉంది కదా? వధువు వరుణ్ణి అడిగింది. ప్రీమియం ఎంతేంటి? వరుడు రబ్బర్లా సాగుతూ ఆరా తీశాడు. చాలా చీప్. పెళ్లి ముహూర్తానికి ముందే తీసుకుంటున్నారు కనుక 20% డిస్కౌంట్ కూడా ఉంది. ప్రీమియం మొత్తం ఏకమొత్తంగా ఇప్పుడే చెల్లించేస్తే ఇంకొక 10% డిస్కౌంట్ ఇస్తాము. మీరు జస్ట్ 70% చెల్లిస్తే చాలు. భలే మంచి చౌకబేరం అంటే ఇదే అన్నాడు. అదే ఎంత అవుద్ది? విసుక్కున్నాడు వరుడు. జస్ట్ 2 lakhs, 2 లక్షలు మాత్రమే. మ్యారేజ్ హాల్ ఖర్చు, వీడియో ఖర్చు, భోజనాల ఖర్చు లాగానే దీన్ని పెళ్లి ఖర్చుల్లో భాగంగా లెక్కించాలి. చిన్నగా నవ్వాడు భద్రం. ఈ పాలసీ తీసుకోండి, నా ఫస్ట్ రిక్వెస్ట్. వరుడు చేయి పట్టుకుని గోముగా అభ్యర్థించింది వధువు. తలపాగా తీసి బుర్ర కొక్కుని ఆ పైన తండ్రిని పిలిచాడు వరుడు. కొత్తగా పెళ్లి బీమా పాలసీ తీసుకోవాలి. ఇతడికి 2 లక్షలకు చెక్ ఇవ్వండి నాన్న అన్నాడు. నేనెందుకు ఇవ్వాలరా సాన్నాసి? పెళ్లి పందిట్లో జరిగే ఖర్చు అంతా మీ మామగారిదే, ఆయన్నే పెట్టుకోమను. పై పంచ దులపరించేశాడు ఆయన. వధువు తండ్రిని పిలిచారు. ఆయన సంగతి విని, జీలకర్ర బెల్లం పెట్టుకోవటం తప్ప పెళ్ళి అయిపోయినట్టే. అంటే మా అమ్మాయి మీ కోడలు అయిపోయినట్టే. అంచేత ఈ ఖర్చుతో నాకేం సంబంధం లేదు అన్నాడాయన కోపంగా. కాదు, మీరే ఇవ్వాలి. ఆహా, ఇవ్వను, మీరే పెట్టుకోండి. కాబోయిన వియ్యంకుళ్ళిద్దరూ మంటపం మీద ఒకరినొకరు తోసుకోసాగారు. మధ్య మార్గంగా చెరో సగం పెట్టుకోండి. తన కర్మకాలి పెళ్ళాగిపోతే సంభావన చేజారిపోతుందని భయపడిపోతూ పురోహితుడు సలహా ఇచ్చాడు. ఆహా, నేను ఒప్పుకోను. అలా ఏం కుదరదు. ఒరే అబ్బాయి, పీటల మించి లేచినారా? వరుడు తండ్రి హొంకరించాడు. పెళ్లి ఖర్చు కట్టి ఇక్కడి నుంచి కదలండి. వధువు తండ్రి అడ్డుపడ్డాడు. ఇద్దరూ కోడు పుంజలై కాళ్ళు దువ్వుకుంటూ ఉంటే బిక్క చచ్చిపోయి గుటకలు మింగుతూ గుడ్లు అప్పగించాడు భద్రం. ఆగమని అడ్డుపడదామనుకున్నాడు. కానీ భయం అతడి పీక భయంకరంగా నొక్కేసింది.
ఏదో జరిగిందని ఇరు వర్గాల వారు మొదట నోళ్లు తర్వాత చేతులు కలుపుకున్నారు. కసి తీరా తిట్టుకున్నారు, తనివి తీరా తన్నుకున్నారు. తమ అదృష్టం వక్రించి పెళ్లి ఆగిపోతే భోజనాలు ఆపేస్తారేమోనని భయపడి అటు పరిగెత్తారు అతిథులు. పెళ్లిలో ఇలా గొడవ పడటం వీళ్ళ ఆచారమా? పెళ్లికొచ్చిన పొరుగు రాష్ట్రం ఆవిడ చోద్యంగా చూస్తూ అడిగింది. అతిథుల్ని ఆహ్వానిస్తూ బిజీగా ఉన్న వధువు అన్న వరుడి అన్న దూసుకొచ్చారు. ఆగండి ఆగండి, అసలేం జరిగింది అడిగారు. ఇతడు మ్యారేజ్ ఇన్సూరెన్స్కి ప్రీమియం కట్టమన్నాడు. ఎవరు కట్టాలో తెలియక జుట్లు పట్టుకున్నారు, పురోహితుడు వివరించాడు. యువతల నీ వల్ల పెళ్ళే ఆగిపోయేటట్టుంది. ఇంకా నీ బోడి బీమా భద్రత ఎవరికి కావాలోయ్? భద్రం కాలర్ పట్టుకున్నాడు వధువు అన్న. నీ పాలసీ పెళ్లి కోసమా, పెళ్లి ఆగిపోవటం కోసమా? బయటికి రా, తేల్చుకుందాం కళ్ళెర్ర చేశాడు వరుడి అన్న. భద్రం చెరువు రెక్క పట్టుకుని బయటకు ఈడ్చుకుపోయారా అన్నలిద్దరూ. గేటు బయట దభీమని కింద పడేసి ఎడాపెడా తన్నేశారు, ఫుట్బాల్ ఆడేశారు. అదే సమయంలో అక్కడ వధూవరులు జీలకర్ర బెల్లం పెట్టుకోవడంతో భజంత్రీలు పెద్ద ఎత్తున మోగాయి. ఆ హోరులో భద్రం ఆర్తనాదాలు ఎవరికీ వినిపించలేదు. కదల్లేని స్థితిలో ఉన్న భద్రాన్ని అతడి నుదుటి రాత కొదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సరిగ్గా అప్పుడు ఆ అమ్మాయి మైక్ పట్టుకుని అతడి దగ్గరకు దూసుకొచ్చింది. నీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అడిగింది. నిన్ననే ఎక్స్పైర్ అయ్యింది దేవుడోయ్ బేరమన్నాడు పూర్భద్రం. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.